హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమందరము బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మీకు చూపించబోయే వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు అన్నమాట. ఒక బాండీ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి దానిలో 2 స్పూన్ల నెయ్యినైతే వేసుకొని దానిలోకి 100 గ్రాముల బాదం వేసుకోవాలి. బాదం కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ వేసుకోవాలండి వేగడానికి. అవి కొంచెం సేపు అయిన తర్వాత ఇక కాజు వేసుకోవాలి. అలా ఇలా తిప్పుకున్న తర్వాత కాజు అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, అన్నీ 100 గ్రాముల చొప్పున తీసుకున్నాను నేను. దీంట్లో వేసిన ఐటమ్స్ అన్నీ 100 గ్రామ్స్ చొప్పున తీసుకున్నాను. ఇప్పుడు బాదం కాజు వేసాం కదండి, ఆ తర్వాత 100 గ్రామ్స్ పిస్తా అయితే వేసుకున్నాము. ఇవి నెయ్యిలో వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల టైం పడుతుంది. ఈ మధ్య అందరూ చాలామంది 30+ అయిన వాళ్ళందరూ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినాలని అంటున్నారు కదండి. ప్రతి ఇంట్లో ఈ కాల్షియం అనేది మోకాళ్ళ నొప్పులు అన్నీ, చేతుల నొప్పులు, కాళ్ళ నొప్పులు అన్నీ అంటున్నారు కదా. అలాంటి వాళ్ళందరూ ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు డైలీ ఒకటి తీసుకోండి, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కాల్షియం అనేది కంపల్సరీ వస్తుంది. ఈ లడ్డు అయితే మా పాప చేస్తుందండి. మా పాపకి 1 ఇయర్ బాబు ఉన్నాడు, నాకు 1 ఇయర్ మనవాడు ఉన్నాడు. వాడి కోసం అని చేస్తుంది. వాడు రోజు ఒకటి వాడిని వెంటబడి తినిపిస్తూ ఉంటాం. అందరం తలా కొంచెం తినిపిస్తూ ఉంటాం. ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళు నోట్లో పెడుతుంటారు. ఎందుకంటే ఇప్పటి నుంచి అలవాటు చేస్తే పెద్దగా అయిన తర్వాత మంచిగా అలవాటు అయిపోతుంది కదా. అందుకని మీరు తీసుకోండి, పిల్లలకు పెట్టండి. ఇవి వేగిపోయాయండి. ఇవైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. అన్నీ ఇలాగే వేయించుకోవాలండి. చూస్తున్నారు కదండి, మరొక 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకుందామండి. దాంట్లో గుమ్మడి గింజలు వేసుకుందాం 100 గ్రాములు, అంటే పంప్కిన్ సీడ్స్ అండి. ఆ తర్వాత అయితే సన్ఫ్లవర్ సీడ్స్ 100 గ్రాములు, కిస్మిస్ 100 గ్రాములు. గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ అంటే మీకు తెలుసు కదా. ఇంకా కిస్మిస్, ద్రాక్ష, ఈ 3 కూడా వేయించుకోవాలి. ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి కలుపుతూనే ఉండాలి. ఇవి కూడా వేగిపోయాయండి. ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ కాస్తంత నెయ్యి వేసుకొని మీ ఇంట్లో కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, పిల్లలకు పెట్టండి. మీరు పెట్టుకొని చూస్తున్నారు కదండి, నా మనవాడు చూడండి, వాడి కోసమే ఈ లడ్డు తయారు చేసేది. అక్కడైతే మా బాబు ఉన్నాడు, ఇంకో పాప ఉంది. మా పెద్ద పాపకైతే మ్యారేజ్ అయింది, బాబు ఉన్నాడు. ఈమె అయితే మా పెద్ద పాప అండి. ఈ డేట్స్ అయితే కొంచెము ఎండిపోయినాయి, ఎండిన డేట్స్ తీసుకొని వచ్చారు. అందుకనే వాటిలో సీడ్ తీసేసి నానబెట్టాము వాటర్లో. అంజీర్ ప్లస్ వాల్నట్స్ కూడా వేయించుకొని ప్లేట్లోకి తీసుకుందామండి. ఇవి కొంచెం హార్డ్గా ఉంటాయి కదా, కొంచెం వేగాలి. చూస్తున్నారు కదండి, ఇవి చాలా రకాలు కలిపి వేయించుకొని అప్పుడు కానీ లడ్డు తయారవుతుంది. మనకు ఏంటంటే ఇవన్నీ చెయ్యాలా అని అనుకుంటాము, కానీ చేస్తే మనకి హెల్త్లో ఏ ప్రాబ్లం లేకుండా ఉంటాము. హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ఒక వయసు వచ్చిన తర్వాత కూడా మనకు కాల్షియం అనేది బాగుంటుంది, మోకాళ్ళ నొప్పులు అలా రాకుండా ఉంటాయన్నమాట. మళ్ళీ దానిలో కాస్తంత నెయ్యి తీసుకొని నువ్వులు, కొబ్బరి పొడి అయితే వేసిందండి. ఇవి వెంటనే వేగిపోతాయి కదా, ఒక నిమిషంలోనే వేగిపోతాయి. మళ్ళీ కొబ్బరి ముక్కలు కూడా కాదు, కొబ్బరి పొడి వేసింది, అందుకే వెంటనే తీసేస్తుంది. ఇవన్నీ వేయించుకొని ప్లేట్లో వేసుకొని ముందుగా చల్లారబెట్టుకోండి. చల్లారబెట్టుకున్న తర్వాత ప్రశాంతంగా అప్పుడు ఉండలు కట్టుకోవాలన్నమాట. మిక్సీలోకి వేసిన తర్వాత మనం లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి,
నేను నేను ఇంట్లో ట్రై చేయాలనుకుంటున్నాను. మా పాప చేసింది కదా, కానీ తినేవాళ్ళు కావాలి. మనం ఎట్లయినా తినాలి, చెయ్యాలి అని తినాలన్నమాట. అప్పుడు కానీ మనకు ఆరోగ్యం అనేది రాదు. మనం ఇది తినలేము, అది తినలేము అంటే అలాగే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి. డేట్స్ కూడా దాన్ని నీట్గా కడిగేసి ఇవన్నీ మిక్సీలో వేసి ముద్దలా చేసింది మా పాప. ముద్దలా చేసిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని ఒక లడ్డు మాదిరిగా గుండ్రగా చేసి ఒక ప్లేట్లో పెట్టేస్తుంది. ఆ ప్లేట్లో బయటనే ఒక రోజు 2 రోజులంతా ఆరబెట్టిన తర్వాత, ఒక నైట్ అంతా ఆరబెట్టిన తర్వాత ఫ్యాన్ గాలికి అప్పుడు ఒక బాక్స్లో పెట్టేసి నిల్వ చేస్తుంది అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది. ఇంకా డైలీ ఒకటి తీసుకొని బాబుకి తినిపిస్తూ ఉంటుందన్నమాట. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఆరోగ్యము. ప్లీజ్.